అటువంటి కుటుంబాలు రైతులు అత్యధిక శాతంగా ఇక్కడ ఉన్నారు. అటువంటి ప్రజలకి అటువంటి రైతులకి వాళ్ళ కుటుంబాలకి సాగునీటి భద్రత కల్పించడం అనేది కూటమి ప్రభుత్వం తాలూకా ఒక ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ వచ్చాం. అయితే దానికి సంబంధించి మన ఎగ్జిస్టింగ్ ఏదైతే వంశధార ప్రాజెక్ట్ ఉందో దాన్ని శరవేగంగా పూర్తి చేయాలని గత 18 నెలలుగా ఆ పనులు గత 5 సంవత్సరాలు క్రిందటి ప్రభుత్వంలో ఏదైతే ఒక్క కార్యక్రమం కూడా చేయకుండా వదిలేశారో అటువంటి వాటిని మళ్ళీ ఫండ్స్ శాంక్షన్ చేసి ఆ పనులన్నీ కూడా పూర్తి శాతం కంప్లీట్ చేయడానికి సుమారు 98% వంశధార ప్రాజెక్టుని పూర్తి చేసుకొని అతి త్వరలోనే అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేసుకునే పరిస్థితుల్లో ప్రస్తుతం వంశధార ప్రాజెక్ట్ని మనం ముందుకు నడిపిస్తున్నాం. అయితే మనం వంశధార అంటే మరొక ప్రాజెక్టు మనకు గుర్తొచ్చేది నేరేడి బ్యారేజ్ ప్రాజెక్ట్. నేరేడి ప్రాజెక్టు తాలూకా చరిత్ర మనం చూసుకుంటే సుమారు 1950లో స్వాతంత్రం వచ్చిన తర్వాత కొత్తగా స్వాతంత్రం వచ్చినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశం ఆ సమయంలోనే మన శ్రీకాకుళం జిల్లాకి సాగునీటి భద్రత కల్పించాలని ఆ రోజు వంశధార సద్వినియోగం చేసుకోవడానికి గొట్టా బ్యారేజ్ ప్రాజెక్టు, నేరేడు బ్యారేజ్ ప్రాజెక్టు అప్పటి నుంచి ప్రపోజల్స్ రన్ అవుతూ వస్తున్నాయి. అలాగే 1961లో స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఒడిశా, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాలు కూడా దీని మీద చర్చలు జరుపుతూ సుమారు 50 సంవత్సరాల వరకు ఎక్కడికి కూడా ముందుకు కొనసాగినటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ఈ వంశధార ట్రిబ్యునల్ ద్వారా అయినా సరే ఈ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా దీనికి తొలగించాలని 2010లో అది ఏర్పాటు చేయడం జరిగింది. 2014లో విభజించిన ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వస్తే అప్పుడు ప్రధానంగా జిల్లా తరపున అందరం కూడా రిక్వెస్ట్ చేసి ఈ యొక్క సమస్యని నేరేడి బ్యారేజ్ తాలూకా సమస్యని మనం ఎంత త్వరగా పరిష్కరిస్తే జిల్లాలో అంత త్వరగా మాకు సాగునీటి భద్రత ఒకటి కలుగుతుందని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారి సహకారం తీసుకొని ఆ రోజు ఈ నేరేడి బ్యారేజ్ని మళ్ళీ పూర్తి శాతం ఆ యొక్క సమస్యను తొలగించడానికి చాలా కృషి చేశాం. ఆ రోజు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండింది, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండింది, కానీ ఒడిశాలో చూసుకుంటే బీజేడీ ప్రభుత్వం ఉండింది. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం చాలా కృషి చేసింది. ఎంతవరకు అవకాశం ఉంటే కేంద్ర ప్రభుత్వానికి, సిడబ్ల్యూసికి, ట్రిబ్యునల్కి అన్నిటికీ కూడా ప్రాపర్గా రిప్రజెంటేషన్స్ చేసి ఈ యొక్క సమస్యని క్లియర్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా కృషి చేశారు. అయితే జిల్లా తరపున కూడా ఇది ఒక ప్రధాన ఎజెండాగా తీసుకొని మేము కూడా ఎప్పటికప్పుడు దీన్ని చాలా సూక్ష్మంగా ఫాలోఅప్ చేసుకొని ఈ యొక్క ఇష్యూని త్వరగా పరిష్కరించుకోవాలని కూడా మేము చాలా ప్రయత్నం చేశాం. తర్వాత 2019లో ప్రభుత్వం మారిన తర్వాత అప్పుడున్నటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కానీ జిల్లా నాయకులు కానీ దీని మీద ఎటువంటి కార్యక్రమాలు కూడా చేయకుండా దీని మీద కేంద్ర ప్రభుత్వానికి తరపున ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఏ చర్యలు కూడా తీసుకోకుండా ఉండడం, అప్పుడు కూడా పూర్తి శాతం అది అలాగే ఉండిపోయింది. అయితే ఈరోజు మళ్ళీ 2024లో మళ్ళీ కూటమి ప్రభుత్వం రావడం, రాష్ట్రం కేంద్రంలోనే కాకుండా ఈరోజు అద్భుతమైన పరిణామం ఈ బ్యారేజీకి సంబంధించినటువంటి అంశం ఏంటంటే ఒడిశాలో కూడా బీజేపీ ప్రభుత్వం రావడం మళ్ళీ ఆశలు చిగురించాయి. అందులో శ్రీకాకుళం జిల్లా ప్రజల తాలూకు ఆశీస్సులతో 3వ పార్లమెంట్ సభ్యుడిగా గెలిచినటువంటి నాకు మరి చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారి తాలూకా సపోర్ట్తో ఈరోజు కేంద్ర మంత్రిగా కూడా అయ్యే అవకాశం వచ్చింది. కేంద్ర మంత్రి అయిన తర్వాత నేను ప్రధానంగా ఈ జిల్లాలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి శాశ్వత పరిష్కారం అందించాలని చెప్పి నేను కేంద్ర మంత్రి అయిన నుంచి జిల్లా తాలూకా ప్రయారిటీ ఇష్యూస్ అన్నిటి మీద కూడా కేంద్రంతో పాటు చర్చలు జరిపి అవన్నీ కూడా కృషి చేయడం అనేది జరుగుతూ వస్తుంది. అందులో ప్రధానంగా నేను పెట్టుకున్నది ఈ నేరేడి బ్యారేజ్ తాలూకా ఇష్యూ. దీని తాలూకా ఇంపాక్ట్ మన జిల్లా మీద, మన వ్యవసాయ రంగం మీద, ముఖ్యంగా మన రైతు కుటుంబాల మీద ఏ రకంగా ఉంటుందనే ఆలోచనతోని, అలాగే మరొక పక్కన ఇది స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారి తాలూకా ఆశయంలో కూడా భాగం. ఇది నేరేడి బ్యారేజ్ని ఎట్టి పరిస్థితుల్లో మనం పూర్తి చేసుకోవాలన్నది ఆయన కూడా ఒక లక్ష్యంగా పెట్టుకొని ఆయన కృషి చేశారు. పార్లమెంట్లో వెళ్ళినప్పుడు కానీ అలాగే అక్కడ కేంద్రంతో చర్చించినప్పుడు ఆయన కూడా పలు సందర్భాల్లో దీని గురించి అక్కడ సమస్యను కూడా లేవనెత్తడం జరిగింది. మరి అలాంటి ఒక అవకాశం, బ్రహ్మాండమైనటువంటి అవకాశం వచ్చిన తర్వాత దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని కేంద్ర జలశక్తి మినిస్టర్ గారు సిఆర్ పాటిల్ గారికి, అలాగే అక్కడ కేంద్రంలో ఉన్న పెద్దలకి ఎప్పటికప్పుడు మనం దీని గురించి చర్చించి, దానితో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా పలు సందర్భాల్లో ఢిల్లీ వచ్చి ఇరిగేషన్ విషయాలు మాట్లాడినప్పుడు ఆ ఇరిగేషన్ ఇష్యూస్లో కూడా ఈ నేరేడి బ్యారేజ్ ఇష్యూని ప్రధానంగా మనం పెట్టి
అది కూడా ఎప్పటికప్పుడు చర్చకు ఉండే విధంగా, దానికి సానుకూలంగా ప్రతి ఒక్కరి తాలూకా సహకారం అందే విధంగా గత 18 నెలల నుంచి దీనికి ఒక ప్రయత్నం అనేది కొనసాగుతూ వస్తుంది. అలాంటి ఆ ప్రయత్నాలు చేసిన తర్వాత అందరూ కూడా దీని మీద పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆ ఫైనల్ ఆర్డర్ని గజెట్ నోటిఫికేషన్ కింద ఈరోజు కేంద్ర ప్రభుత్వం జలశక్తి మినిస్ట్రీ ప్రకటించడం అనేది శ్రీకాకుళం జిల్లా తాలూకా చారిత్రాత్మక విజయం అనేది మళ్ళీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ఎలా సాధించగలిగామనంటే కూటమి ప్రభుత్వం వల్ల ఇది సాధించగలిగాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రాష్ట్రంలో ఉంది కాబట్టి సాధించగలిగాం. కేంద్రంలో మోదీ గారి నాయకత్వం ఉంది, అలాగే ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వ నాయకత్వం ఉంది కాబట్టి ఈరోజు అన్ని రకాలుగా సాధించుకొని ఈరోజు జిల్లా రైతాంగం గర్వపడేలా నేరేడి బ్యారేజ్ తాలూకా ఇష్యూని ఫైనల్ ఆర్డర్ తాలూకా ట్రిబ్యునల్ని గెజెట్ నోటిఫికేషన్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకొని వచ్చాం. ఈ యొక్క గెజెట్ నోటిఫికేషన్ మనకి చూస్తే ఒళ్ళు పులకరిస్తుంది, గర్వం మన అందరికీ కూడా. ఎందుకనంటే నేరేడి బ్యారేజ్ అన్నప్పుడు ఎప్పుడు అన్యాయం జరుగుతుంది, సమస్య పరిష్కారం జరగట్లేదు, రైతులకి ఎప్పుడు వాళ్ళ తాలూకా కలలు తీరుతాయని తరచూ మనం అంతా కూడా 50-60 సంవత్సరాల నుంచి దీని మీద చర్చించుకుంటున్నాం. అటువంటి ఎప్పటి నుంచో ఉన్నగా ఈ సమస్యని శాశ్వత పరిష్కారం ఈరోజు అందించాం. ఒక సందర్భంలో మొన్న ఫిబ్రవరి 20 నాడు 23వ తేదీ నాన్నగారు ఎర్రన్నాయుడు గారి తాలూకా జయంతి సందర్భంగా ఆ రోజు ప్రెస్ వాళ్ళతో కూడా మాట్లాడినప్పుడు ఎర్రన్నాయుడు గారు స్మరించుకున్న తర్వాత ఈ విషయం మీద నేను ప్రస్తావించాను మీడియా ఎదుట. ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర మంత్రిగా నేను హామీ ఇస్తున్నాను, ఈ నేరేడి బ్యారేజ్ తాలూకా నోటిఫికేషన్ని నేను తీసుకొని వస్తానని ప్రజల సాక్షిగా మీడియా ముందు ఎర్రన్నాయుడు గారి జయంతి నాడే నేను చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా చెప్పినటువంటిది బహుశా ఎర్రన్నాయుడు గారి తాలూకా ఆశీస్సులు కూడా ఉండడం వల్ల ఈరోజు అతి త్వరలోనే, అంటే వితిన్ 2 months, నేను ఆ రోజు చెప్పిన దీంట్లోనే వితిన్ 2 monthsలోనే మనం నోటిఫికేషన్ కూడా సాధించాం. నాకు తర్వాత ఆశ్చర్యం కలిగింది. నేను చెప్పిన తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా తాలూకా ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ కార్యక్రమం చేస్తే రామ్మోహన్ నాయుడే చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఒక లెటర్ కూడా రాసి ఇవ్వడం జరిగింది. నేను ఆల్రెడీ చెప్పాను, నేనే చేస్తానని, నేను ప్రయత్నం చేస్తున్నాను, నేను ఖచ్చితంగా ఇది సాధిస్తానని చెప్పిన తర్వాత వాళ్ళు కూడా చెప్తే నాకు ముందు ఆశ్చర్యం కలిగింది, చెప్పిన పనిని మళ్ళీ ఎందుకు అలా చెప్తున్నారని. అయితే బహుశా నాకు మళ్ళీ ఇంకొక ఆలోచన వచ్చింది, ఇది మళ్ళీ చెప్తున్నారనంటే వాళ్ళలో కూడా చర్చ జరిగి ఇలాంటి సమస్య ఇన్ని రోజులుగా ఉండిపోయిన సమస్య మన జిల్లాకి పరిష్కరించాలనంటే అది కేవలం రామ్మోహన్ నాయుడు వల్లే అవుతుంది కాబట్టి మనం కూడా ఆయనకి లేఖ రాసి ఆయన ద్వారా చేయించుకుందామని చెప్పారేమో అని నాకు కూడా అనిపించింది. కానీ అంత చేసి ఆ రోజు ఈ పని చేయాలని చెప్పినటువంటి ఆ నాయకులు ఈరోజు వచ్చిన తర్వాత ఒక్కరు కూడా దీని మీద మాట్లాడలేదు. ఇంత పెద్ద సమస్య ఆ రోజు లెటర్ రాయడానికి అందరూ వచ్చిన తర్వాత శాశ్వతంగా ఇంత పెద్ద సమస్య మీద మనం పరిష్కారం అందిస్తే ఒక్కళ్ళు కూడా ఈరోజు దీని మీద మాట్లాడట్లేదు. నాకు అభినందించక్కర్లేదు, కూటమి ప్రభుత్వానికి అభినందించాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ యొక్క సమస్యని పలుసార్లు ఢిల్లీ వచ్చినప్పుడు ఇది టేబుల్ ఎజెండాగా పెట్టి మాట్లాడిన తర్వాత ఆయనకు అభినందించాలి, కేంద్ర ప్రభుత్వానికి అభినందించాలి. వాళ్ళు 2 రాష్ట్రాల మధ్యలో కూడా సమతుల్యత పాటించి మన రాష్ట్రానికి మన ప్రాంతానికి న్యాయం చేయడానికి వాళ్ళు గెజెట్ నోటిఫికేషన్ ఈరోజు చేశారనంటే వాళ్ళు ఈరోజు చేయాలి. ఎందుకు వాళ్ళు ఆ రోజు లెటర్ రాయడానికి కలిసికట్టుగా వచ్చినటువంటి నాయకులు ఈరోజు నోటిఫికేషన్ సాధించిన తర్వాత ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నారో చెప్పమని ఈ సందర్భంగా అడుగుతున్నాను. అంటే వాళ్ళకి కావాల్సింది రాజకీయం కదా, తేటతెల్లం అయిందంతా కూడా. రామ్మోహన్ నాయుడు చేయలేడు కాబట్టి ఒక లెటర్ రాసి పడేద్దాం అని అనుకున్నారు. నా ఫోకస్, నా కమిట్మెంట్, నా క్లారిటీ ఎప్పుడు కూడా ఇది ఉందనేది ఈ యొక్క ఇష్యూ ద్వారా మరొకసారి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎక్కడున్నా సరే శ్రీకాకుళం జిల్లా తాలూకా ఎజెండా ప్రయారిటీగా పెట్టుకొని ఈరోజు సివిల్ ఏవియేషన్గా మినిస్టర్గా ఉంటూ సివిల్ ఏవియేషన్ కూడా ఈరోజు ఒక ప్రయారిటీ మినిస్ట్రీగా ఈరోజు భారతదేశంలో నిలుస్తుంది. ఎక్కడ మీకు చూడండి, ప్రపంచంలో ఎక్కడ ఇష్యూస్ ఉన్నా సరే ఒక ఇంపాక్ట్ అనేది సివిల్ ఏవియేషన్ మీద పడుతుంది. సివిల్ ఏవియేషన్లో జరిగినటువంటి విషయాలు కేవలం పట్టణాల్లో ఉన్న ప్రజలు కాదు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఈరోజు సివిల్ ఏవియేషన్ గురించి, పౌర విమానయాన శాఖ గురించి మాట్లాడుకుంటున్నారు. డిమాండ్ ఏ రకంగా పెరిగిందనంటే గ్రామీణ ప్రాంతాల్లో, రిమోట్ ఏరియాస్లో భారతదేశంలో మాకు కూడా ఎయిర్పోర్ట్లు కావాలని ఎక్కడికక్కడ ఈరోజు డిమాండ్లు పెరిగాయి. అలాంటి శాఖకి నేతృత్వం వహిస్తూనే జిల్లా మీద ఫుల్ ఫోకస్ పెట్టి ఇలాంటి ఇష్యూస్ను కూడా సాల్వ్ చేస్తున్నామని జిల్లా ప్రజలకి సందర్భంగా తెలియజేస్తున్నాను. నేరేడి బ్యారేజ్ తాలూకా విక్టరీ
మరొకసారి చెప్తున్నాను, కేవలం మాదో లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని ఒక్కరిదే కాదు. ఈ యొక్క నేరేడి బ్యారేజ్లో మనం సాధించినటువంటి విజయం ఈరోజు మన శ్రీకాకుళం జిల్లా ప్రజలది, శ్రీకాకుళం జిల్లా రైతాంగానిది. వాళ్ళందరూ కూడా కాన్ఫిడెన్స్ పెట్టుకొని ఇది ఎప్పటికైనా పూర్తి చేయాలని ప్రభుత్వాలు మారినా నాయకులు మారినా నిరంతరం కూడా నేరేడి బ్యారేజ్ని ఒక అంశంగా ముందుకు నడిపిస్తూ ఎన్నో సంఘాలు ఎన్నో రైతులు అందరూ కూడా ఇది సాధించాలని చెప్పి వాళ్ళందరూ కూడా ముందుకు నడిపించారు. వాళ్ళ తాలూకా సహకారంతో వాళ్ళు చూపించినటువంటి స్ఫూర్తితో ఈరోజు నేరేడి బ్యారేజ్ తాలూకా సమస్యను పరిష్కరించాం. మొన్ననే జిల్లా తాలూకా రివ్యూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు తీసుకున్నప్పుడు ఈ యొక్క జియోని ఆయనకు కూడా జిల్లా నాయకులు అందరం కూడా, నేను కానీ రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరం కూడా కలిసి ఆయన చేతుల్లో పెట్టి, సార్ ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి నేరేడి బ్యారేజ్ తాలూకా కళని ఈరోజు నిజం చేసే విధంగా గజెట్ నోటిఫికేషన్ వచ్చింది. దీన్ని అతి త్వరలో మనం ప్రాజెక్టు పనులు కూడా స్టార్ట్ చేయాలని చెప్తే ఇమీడియట్గా ఆయన కూడా హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా ఆల్రెడీ సెక్రటరీ లెవెల్లో దీని మీద చర్చలు అన్నీ కూడా జరుగుతున్నాయి. ఇమీడియట్గా డిపిఆర్లు అన్నీ కూడా ఫైనలైజ్ చేసుకొని ప్రాజెక్టును కూడా గ్రౌండ్ చేసి ముందుకు నడిపిస్తామని ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇది ఒక విజయం అయితే, మరొక చారిత్రాత్మకమైనటువంటి విజయం మన జిల్లాకి సంబంధించి రైల్వేస్లో మీ అందరికీ కూడా తెలుసు. నేను పార్లమెంట్ సభ్యుడు అయిన దగ్గర నుంచి పార్లమెంట్లో అంశం ఏదైనా ఎక్కువసార్లు నేను ప్రస్తావించానదంటే అది మన ప్రాంతానికి సంబంధించిన రైల్వే జోన్ గురించి. మీరు ఇప్పుడు కూడా రికార్డ్స్ తీయండి. పార్లమెంట్లో 2014లో మొట్టమొదటిసారి నేను అడుగు పెట్టిన తర్వాత నేను మాట్లాడినటువంటి మొట్టమొదటి స్పీచ్ కూడా పార్లమెంట్లో రైల్వే బడ్జెట్ మీద 2014లో ప్రవేశపెట్టిన తర్వాత నేను తెలుగుదేశం పార్టీ తరఫున రిప్రజెంట్ చేశాను. అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఒక రైల్వే జోన్ని మీరు ఇవ్వాలి, ఆ రైల్వే జోన్ని ప్రకటించండి అని చెప్పి ఆ రోజు నుంచి కూడా ఒక ప్రయత్నం అనుకోవచ్చు, పోరాటం అనుకోవచ్చు, కొనసాగిస్తూనే ఉన్నాను. అందులో సక్సెస్ సాధించాం. రైల్వే జోన్ని అనౌన్స్ చేయించుకున్నాం. అయితే రైల్వే జోన్ అనౌన్స్ చేసుకున్న తర్వాత ఒక ప్రాబ్లం వచ్చింది. వాల్టేర్ డివిజన్ తీసేస్తారన్నటువంటి మాట వచ్చింది. మళ్ళీ కేంద్ర మంత్రి అయిన తర్వాత మళ్ళీ చర్చించి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క వాల్టేర్ డివిజన్ని మనం కాపాడుకోవాలి, అది మన రైల్వే జోన్కి ఒక అస్తిత్వం లాంటిదని చెప్పి మళ్ళీ దాని గురించి చర్చిస్తే వాల్టేర్ డివిజన్ కాస్త పేరు మార్చి విశాఖపట్నం డివిజన్గా ప్రకటించి అది కూడా మనం సేవ్ చేసుకున్నాం. అయితే అందులో ఇంకొకటి ఉండింది. నేను ఎప్పుడు కూడా రైల్వే జోన్ గురించి మాట్లాడినా శ్రీకాకుళం జిల్లా పార్లమెంటు సభ్యుడిగా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి సమస్య కింద పలాస నుంచి ఇచ్చాపురం వరకు మనకి 7 స్టేషన్లు ఉన్నాయి. ఆ 7 స్టేషన్లు కూడా ఇటు వాల్టేర్ డివిజన్ కాకుండా అటు ఖుర్దా రోడ్ డివిజన్లో ఉన్నాయి. అది ఖుర్దా రోడ్ డివిజన్లో ఉండడం వల్ల అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజానికం కానీ ప్రయాణికులు కానీ ఎప్పటికప్పుడు నాకు వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చేవారు. మళ్ళీ మేము ఏ సమస్య వచ్చినా ఖుర్దా రోడ్డు వెళ్లాల్సి వస్తుంది, మన సమస్యలు ఇప్పుడు ఇక్కడ నుంచి ఉన్నవి విశాఖపట్నం వెళ్ళి కొంతవరకు వాళ్ళు సెటిల్ చేసుకోగలుగుతున్నారు, మేము అక్కడికి వెళ్ళి ఆ అధికారులతో మాట్లాడాలన్నా అవన్నీ చేయాలన్నా మాకు కొంత ప్రాబ్లం ఉంటుంది, మాకు ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా కల్పించండి అని అంటే అప్పుడులో అంత కాన్ఫిడెన్స్ నాకు లేకపోయినా సరే, ఎందుకనంటే అది సాధారణంగా జరిగే పని కాదు. బౌండరీస్ని మార్చి మళ్ళీ బౌండరీస్ని రీసెటిల్ చేసి ఇలా స్టేషన్లు అటు ఇటు చేయడం ఎప్పటికీ కానీ జరగనటువంటి పనులు అవి. అలాంటిది కానీ అయినా నేను ప్రయత్నం చేశాను. ఎక్కడా కూడా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఈ 7 స్టేషన్లు కూడా కలపాలని ఎంతమంది రైల్వే మంత్రులు అక్కడ సెంటర్లో మారినా ప్రతి ఒక్కరికి కూడా నేను వెళ్ళి లేఖ రాసి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఇది మా దీంట్లో ఉందండి, రైల్వే జోన్ ప్రకటించింది ఆంధ్ర కోసం ప్రకటించారు, 7 స్టేషన్లు మాత్రం దయచేసి అటు వదిలేకుండా ఇందులో కలపండి అని అది నిరంతరం కొనసాగిస్తే అది కూడా మొన్ననే మార్చి నెలలో దాన్ని కూడా అప్రూవల్ వచ్చి ఆ 7 స్టేషన్లు కూడా ఇటు సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏదైతే కొత్తగా రైల్వే జోన్ ఆంధ్ర కోసం ప్రకటించారో అందులో కలుపుతూ ఆ 7 స్టేషన్లు కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా కోసం మనం అడిగినటువంటి రిక్వెస్ట్ కోసం ఆ 7 స్టేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వంలో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్లో ఒక డెసిషన్ తీసుకొని ఆ 7 స్టేషన్లు మనకు కల్పించారనంటే మరొకసారి తెలియజేస్తున్నాను, అది చారిత్రాత్మకమైనటువంటి విజయం. అది కేవలం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టో ఈ నెలలోనో నేను చెప్పుకున్నటువంటి మాట కాదు. తరతరాలు ఆ 7 స్టేషన్లు ఆ ప్రాంతం ఉద్దాన ప్రాంతం ఉన్నంత వరకు కూడా వాళ్ళందరూ కూడా గర్వంగా రేపు ఏ సెటిల్మెంట్ వాళ్ళకి ఏ సమస్య ఉన్నా వాళ్ళకి రైల్వేకి పరంగా ఎటువంటి ఇష్యూస్ ఉన్నా అన్నీ కూడా బ్రహ్మాండంగా విశాఖపట్నం మన జోన్లో మన డివిజన్లో వాళ్ళందరూ కూడా మాట్లాడుకొని అవి సాల్వ్ చేసుకునే పరిస్థితి వాళ్ళందరికీ ఉంటుంది. రెండో విజయం. మూడో విజయం ఇది కూడా రైల్వేస్కి సంబంధించింది. రైల్వేస్లో ఎప్పటి నుంచో నేను ఒక ఆశయం కింద పెట్టుకొని
అసలు ఇంత పెద్ద జిల్లా, ఇంతమంది ప్రయాణికులు, ఇటు చెన్నై, హైదరాబాద్, గుజరాత్ వరకు మన వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. సిఐఎస్ఎఫ్లో, సిఆర్పిఎఫ్లో, బీఎస్ఎఫ్లో, ఐటీబీపీలో ఇలా సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రధానంగా రైల్వేస్ వాడుకునే వాళ్ళందరూ అక్కడి వరకు ప్రయాణం చేస్తున్నారు. అలాంటి వారు ఇంతమంది ప్రయాణికులు, రైల్వే ప్రయాణికులు ఉంటే మన శ్రీకాకుళం జిల్లా నుంచి ఎందుకు ఒక ట్రైన్ మొదలు కాదనేది నాకు ఒక సందర్భంలో ఎంతో కోపానికి కూడా గురయ్యాను. ఎలాగైనా సాధించాలి, ఎందుకు ఇక్కడ సాధించట్లేదని మీరు ఈ విషయం మీద కూడా చూస్తే ఎన్నో సందర్భాల్లో డిఆర్ఎం ఆఫీస్కి వెళ్ళినప్పుడు, జిఎం ఆఫీస్కి వెళ్ళినప్పుడు, రైల్వే మినిస్టర్ గారు కలిసినప్పుడు మీరు ఇప్పుడు కూడా ప్రెస్లో అన్ని వార్తలన్నీ కూడా చూడండి. ఎట్టి పరిస్థితుల్లో జిల్లా నుంచి ఒక ట్రైన్ స్టార్ట్ అవ్వాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకొని ఎన్నో సందర్భాల్లో కలిశాను. అయితే 10 సంవత్సరాలు అయ్యింది, అంత అనుకున్నటువంటి స్థాయిలో మనం ఆశించిన రెస్పాన్స్ రాలేకపోయినా పట్టు వదలలేదు, ఎలాగైనా సాధించాలని. ఈరోజు కేంద్ర మంత్రిగా ఒక అవకాశం వచ్చింది, స్థాయి పెరిగింది. రైల్వే మినిస్టర్ గారికి కలిసి ఇది 10 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నటువంటి పోరాటం, ఎప్పటికైనా దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టి ఒక ఇచ్చేయండి అంటే మొట్టమొదటి ట్రైన్ ఆ భగవంతుడి తాలూకు ఆశీస్సులు మనకున్నాయనడానికి దీనికంటే మరి ఇంకొక ఇది లేదు, ఉదాహరణ లేదు. మొదటి ట్రైన్ శ్రీకాకుళం నుంచి తిరుపతికి నేరుగా రెగ్యులర్ ఎక్స్ప్రెస్, హంసఫర్ ఎక్స్ప్రెస్, శ్రీకాకుళం తిరుపతి హంసఫర్ ఎక్స్ప్రెస్ చెప్పడానికే నాకు ఎంతో గర్వంగా ఉంది. మన శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రతి వారం మన శ్రీకాకుళం స్టేషన్లో మొదలై తిరుపతి వరకు నేరుగా ఒక ట్రైన్ని మనం ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. ఎల్లుండి 13వ తేదీ నుంచి అది ట్రైన్ కూడా రెగ్యులర్ ఎక్స్ప్రెస్ కూడా ఇది స్టార్ట్ అవుతుంది. 17439, 17440 ట్రైన్ నెంబర్స్. దీనికోసం విశ్వ ప్రయత్నాలు చేశాం. నా ఆశయం ఏంటంటే కేవలం తిరుపతి కాదు, తిరుపతి స్టార్ట్ చేయాలి, అలాగే హైదరాబాద్ కూడా స్టార్ట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ హైదరాబాద్ కూడా ఎలాగైనా సాధిస్తాం. కానీ మొట్టమొదటగా మన ఆత్మ గౌరవం కూడా నిలబడే విధంగా, అలాగే ముఖ్యంగా ప్రయాణికులు మన దగ్గర నుంచి కూడా భక్తులు ఎక్కువ మంది తిరుపతి వరకు వెళ్తున్నారు. ఆ తిరుపతి వరకు గతంలో ఎలా ఉండేది, ఏదో స్పెషల్స్, అప్పుడప్పుడు స్పెషల్ ట్రైన్లు వేసేవారు. స్పెషల్ ట్రైన్లు వేస్తే ఆ స్పెషల్ ట్రైన్స్కి ట్రాక్స్ ఖాళీగా ఉండాలి, ఆ సమయానికి అన్నీ అందుబాటులో ఉండాలి. ఆ వెళ్ళిన ట్రైన్ కూడా రేణుగుంట వరకే తీసుకొని వెళ్ళేవారు, తిరుపతి వరకు కూడా కాదు. ఈరోజు శ్రీకాకుళం నుంచి నేరుగా తిరుపతి ఎవ్రీ వీక్ ఉంటుంది, మనకి రిజర్వేషన్ ఉంటుంది, మనకి మంచి బుకింగ్స్ ఉంటాయి. ఇక్కడ నుంచే ప్రయాణికులందరూ కూడా దర్జాగా తిరుపతి వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ విజయం కూడా మనం ఒక చరిత్రాత్మకమైనటువంటి విజయంగా, ఇది ఒక రైల్వే ఉద్యమానికి మన శ్రీకాకుళం జిల్లాలో ఒక ప్రారంభంగా మనం అందరం కూడా స్వీకరించవచ్చు. ఒక పక్కన 7 స్టేషన్లు మనం జోన్లో కలుపుకోవడం, మరొక పక్కన మన జిల్లా నుంచి ఒక ప్రధానంగా ఒక ట్రైన్ కూడా స్టార్ట్ కావడం. గతంలో గుర్తుపెట్టుకుంటే ఎర్రనాయుడు గారు ఉన్నప్పుడు విశాఖ ఎక్స్ప్రెస్ కూడా ఆయన రైల్వే కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు అది స్టార్ట్ చేశారు. అది స్టార్ట్ చేసిన తర్వాత కొంత నడిచి అది ఎక్స్టెండ్ చేసి పలాస వరకు, పలాసాన్ ఎక్స్పెండ్ చేసి బరంపూర్ వరకు, ఆ భవన్పూర్ కాస్త భువనేశ్వర్ వరకు ఈరోజు వెళ్ళిపోయింది. మనం రిజర్వేషన్స్ కోల్పోయాం. మనం ఏదైతే మన ప్రాంతం నుంచి మొదలు కావాలని ఒక ప్రయత్నం చేశారో ఎర్రనాయుడు గారు పట్టు సాధించుకున్నట్టుగా ఆ రోజు అది సాధించారు. కానీ అది కూడా మనం దగ్గర నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోయింది. కానీ ఈరోజు మళ్ళీ ఒక కొత్త ప్రయాణానికి శ్రీకాకుళం నుంచి తిరుపతి, అరసవల్లి దేవస్థానం నుంచి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఈరోజు నేరుగా ఒక ట్రైన్ మొదలవుతుందనంటే పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా నాకు ఎంతో గర్వంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీంతోపాటు మనం కేంద్ర మంత్రి అయిన తర్వాత చేసినటువంటి కార్యక్రమాలు, ఈరోజు డిస్ట్రిక్ట్లో కేంద్రీయ విద్యాలయం నేను ఆ రోజే మొట్టమొదటి పట్టుకున్నాను. ఒక కేంద్రీయ విద్యాలయం ఉంది, మరొక కేంద్రీయ విద్యాలయం కూడా కావాలి. దానికి కారణం ఏంటి? కేంద్రీయ విద్యాలయంలో ముఖ్యంగా సెంట్రల్ ఆర్గనైజేషన్స్ కానీ, సెంట్రల్ డిపార్ట్మెంట్స్ కానీ, సెంట్రల్ ఆఫీసర్స్ కానీ ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో వాళ్ళకి సంబంధించి పెట్టినటువంటి ఒక స్కూల్ కేంద్రీయ విద్యాలయం. దానికి ఆల్రెడీ శ్రీకాకుళంలో ఆల్మోస్ట్ 89-90లో ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. కానీ అంచెలంచెలుగా ఇందాక చెప్పినట్టు ఆర్మీలో కానీ, డిఫెన్స్ ఫోర్సెస్లో కానీ, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో కానీ, రైల్వేస్లో కానీ వీళ్ళందరిలో ఎక్కువ శాతం పనిచేసిన వాళ్ళు మన ప్రాంతవాసులు ఉన్నారు. అందులో ముఖ్యంగా ఉద్దాన ప్రాంతవాసులు ఎక్కువ మంది చేస్తున్నారు. మరి అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇంకొక ఎడిషనల్ కేవీ, ఆ స్ట్రెంగ్త్ని చూసుకొని ఎడిషనల్ కేవీ ఒకటి చేయాలని చాలా కాలం నుంచి నేను ఒక ప్రపోజల్ రన్ చేస్తూ వచ్చాను. దానికి సరైన ల్యాండ్ దొరకకపోవడం, లేకపోతే గతంలో 5 సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పుడు ప్రభుత్వం కూడా సహకరించలేదు. ఆ టైంలో ఎలా ఉండేదనంటే నేను ఏదైనా ఒక పని చేయాలనంటే ప్రభుత్వం నుంచి ఆ పని ఎలా కాపాలనేది అప్పుడు అంతా కూడా ప్రయత్నం చేశారు. కనీసం ఒక ఊర్లో ఇది ఎంపీ ల్యాడ్స్ వినియోగించి స్తంభాలు వేయాలన్నా సరే ఆ స్తంభాలకు కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం సహకరించలేనటువంటి పరిస్థితి ఉండేది. అలాంటిది కేంద్రీయ విద్యాలయ పలాసలో ఏర్పాటు చేస్తే
ఉద్దాన ప్రాంతం అందరికీ కూడా ఉపయోగపడుతుందని ఆ ప్రయత్నాన్ని మళ్ళీ కేంద్ర మంత్రి అయిన తర్వాత బలంగా ముందుకు నడిపించాం. క్రిందట 25వ సంవత్సరంలో అక్టోబర్లో అది అప్రూవల్, కేంద్ర ప్రభుత్వం తాలూకు అప్రూవల్ కూడా తీసుకొని ఈ వచ్చే ఏప్రిల్ 20వ తేదీన దాని క్లాసెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. దానికి టెంపరీ అకామిడేషన్ కావాలంటే రైల్వేస్ వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళకున్నటువంటి బ్యారెక్స్ను కూడా ఖాళీ చేయించి స్కూల్ పర్పస్ కోసం టెంపరీగా దాన్ని కూడా ఫెసిలిటీ కల్పించి ఈరోజు ఆ కేంద్ర ప్రభుత్వ తాలూకా సహకారంతో, మోదీ గారి సహకారంతో, ధర్మేంద్ర ప్రధాన్ గారి సహకారంతో కేంద్రీయ విద్యాలయం కూడా రెండోది మన జిల్లాకి ఏర్పాటు చేసాం. ఇది కూడా చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. అలాగే పాతపట్నంలో NH 326A మన హయాంలోనే అది NH కన్వర్షన్గా జరిగి దాన్ని వెడల్పు చేసి మన నర్సన్నపేట దగ్గర నుంచి పాతపట్నం మీదుగా పర్లాకిమిడి మీదుగా అలాగా మోహన అని చెప్పి ఒరిస్సాలో ఉన్నంత వరకు ఆ నేషనల్ హైవేని ఎక్స్పాండ్ చేసి అదంతా కూడా ఎస్టాబ్లిష్ చేసాం. దాని మీద 2 ప్రధానంగా ROBలు మన ప్రాంతంలో, ఒకటి తిలారి ROB, మరొకటి పాతపట్నం ROB. తిలారి ROB కూడా గత ప్రభుత్వ టైంలో అంతా కూడా నత్తనడక ప్రభుత్వం సాగిస్తే మళ్ళీ వచ్చిన తర్వాత స్పీడప్ చేసి కంప్లీట్ చేసాం. పాతపట్నంలో ఒక పెక్యులియర్ ఇష్యూ, పాతపట్నం ROB దగ్గరే మనం అందరం కూడా కొలిచేటటువంటి నీలమణి దుర్గమ్మ ఆలయం ఉండడం, ఆ ఆలయం తాలూకా ఈ ఏదైతే మనం ROB అనుకుంటున్నామో దాని ఇంపాక్ట్ ఆలయం మీద పడి అక్కడంతా కూడా క్లోజ్ చేస్తే భక్తులకి కానీ లేకపోతే అక్కడ ఆలయాన్ని తాలూకా వైభవానికి కానీ వీటన్నిటికీ కూడా చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పి అక్కడ స్థానికంగా వర్క్ ఆపించేసాం. శాంక్షన్ లేదు, రేపు ఎలాగవుతుందో తెలియదు, కానీ అమ్మవారి గుడికి మాత్రం ఎక్కడ ఇబ్బంది కలగకూడదని చెప్పి ఆ రోజు వర్క్ ఆపించిన తర్వాత నితిన్ గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి కలిసి ఆలయం తాలూకా చరిత్ర, దాని తాలూకా ప్రతిష్టత ఇవన్నీ కూడా తెలియజేసి అక్కడ కేవలం ఆ పాతపట్నమే కాదు, ఉత్తరాంధ్ర ప్రాంతం, ఒరిస్సా ప్రాంతం వీళ్ళందరూ కూడా వస్తారు అక్కడికి. అంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఆ టెంపుల్ని మనం కాపాడుకోవాలి. ఆ వైభవాన్ని దెబ్బతీయకుండా ఈ ఫ్లైఓవర్ మనం నిర్మించాలనంటే ఏకంగా 15 కోట్ల రూపాయలు అదనంగా శాంక్షన్ చేసి ఈరోజు ఆ ఇష్యూను కూడా మనం సెటిల్ చేసి దానికి కూడా ఒక మంచి విధంగా ముందుకు నడిపిస్తున్నాం. ఇలానే మీకు గుర్తుంటుంది పొందూరుకి ఖాదీ సంబంధించి జాగ్రఫికల్ ఇండికేషన్ GI ట్యాగ్ కూడా పీయూష్ గోయల్ గారితో స్పెషల్గా మాట్లాడి ఎంతో కాలం నుంచి ప్రపోజల్ ఉండిపోతే మనం కేంద్ర మంత్రిగా అయిన తర్వాత ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు నడిపించి అది కూడా కంప్లీట్ చేయించాం. దానితో పాటు DPN రోడ్ డోలా పోలాకి నౌపడ రోడ్, దానికి సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి సుమారు 120 కోట్ల రూపాయలు దానికి వైడనింగ్ చేయించి డబుల్ రోడ్గా చేయించాలని చెప్పి దానికి కూడా ఫండ్స్ శాంక్షన్ చేయించాం. రాష్ట్ర ప్రభుత్వం తాలూకు సహకారంతో ఈ ఇయర్లో ఆ పనులు కూడా మొదలు పెడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇలా ఎన్నో కార్యక్రమాలు కేంద్రం దగ్గర నుంచి ఇవన్నీ కార్యక్రమాలు ఏంటంటే నేను ప్రచారం మీద అంత ఎక్కువగా దృష్టి పెట్టను. నాకు ఆర్భాటం అనేది ఎప్పుడు కూడా నచ్చదు. ఓ పని పట్టుకున్నానంటే పని చేయాలి, ఆ పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ పని ఏంటున్నదో అది చేయాలి. కానీ నా ఫోకస్ మాత్రం, క్లారిటీ మాత్రం మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడు కూడా నా శ్రీకాకుళం మీదే ఉంది. దానికి నిదర్శనమే ఈరోజు సాధించినట్టు అన్ని విజయాలు కూడా చిన్నవో లేదా ఇప్పుడిప్పుడు సాధించినవి కాదు. 20-30 సంవత్సరాలు, 40-50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా మనం పరిష్కారం ఈరోజు అందించాం. దానితో పాటు CSR యాక్టివిటీ చేస్తున్నాం. ఈ 18 నెలల్లో 55 కోట్ల రూపాయలు మన జిల్లాకి తీసుకొని వచ్చి అందులో ముఖ్యంగా ప్రధానంగా నేను చెప్పాల్సినటువంటి కార్యక్రమం మత్స్యసాగర్ మాల అని పెట్టి మన CSR యాక్టివిటీ కింద ఫండ్స్ తీసుకొని వచ్చి మనకి ఇచ్చాపురం నుంచి ఇక్కడ శ్రీకాకుళం మండలం వరకు ఉన్నటువంటి మత్స్యకార గ్రామాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క గ్రామానికి బీచ్ రోడ్డు వేయడం, ఆ బీచ్ రోడ్ CC అయినా BT రోడ్డు వేయించి ఆ రోడ్డుకి బ్రహ్మాండంగా సోలార్ లైట్లు ఇప్పించి ఎవరైతే మత్స్యకారులు బీచ్ మీద, సముద్రం మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఉన్నారో రాత్రిపూట కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ కూడా మత్స్యసాగర్ మాల చేసాం. మీరు కూడా అవకాశం ఉంటే ఆ వేసినటువంటి లైట్లు వేసినటువంటి గ్రామాలు వెళ్ళి చూడండి. అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులే దాని తాలూకు ఇంపాక్ట్ ఏ రకంగా ఉంది, వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ వేటలో, వాళ్ళ తాలూకు ఉపాధిలో ఏ రకంగా మార్పు వచ్చింది అనేది వాళ్ళే స్పష్టంగా తెలియజేస్తారు. అలాగే CSR యాక్టివిటీ 10 కోట్ల రూపాయలు ఇండిగోడ్ నుంచి తెచ్చి మనం శ్రీకోర్మం టెంపుల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి టెంపుల్, దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు దానికి. ఆ టెంపుల్ను కూడా మరి ఇంకా వైభవంగా తయారు చేయాలని చెప్పి CSR యాక్టివిటీ దాని మీద స్పెండ్ చేస్తున్నాం. అరసవిల్లి టెంపుల్ మీరు ఎప్పుడు చూసుంటారు, ఎంత పెద్ద ఎత్తున అక్కడ పనులు జరగడం. ఒక మాస్టర్ ప్లాన్ వేయించుకొని ఆ మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా అక్కడ
అక్కడ ఉన్నటువంటి వైభవాన్ని అంతటిని కూడా కాపాడుతూ భక్తులకు కూడా మరిన్ని సౌకర్యాలు మరింత వెసులుబాటు కలిగే విధంగా అక్కడ టెంపుల్ని కూడా అరసవెల్లి టెంపుల్ని చేస్తున్నాం. 2 సార్లు రథసప్తమి ఉత్సవాలు కూడా చాలా గ్రాండ్గా స్టేట్ ఫెస్టివల్ అంటే స్టేట్ ఫెస్టివల్ స్థాయిలో మన శ్రీకాకుళంలో మన అరసవల్లి తాలూకా రథసప్తమి ఉత్సవాలు కూడా ఇవన్నీ కూడా పూర్తి చేసుకున్నాం.